అయితే ఇలా మీ ముంగటికి అయితే ఒక లవ్ స్టోరీ చెప్దామని నేను అనుకుంటున్నా. రియల్ లవ్ స్టోరీ చెప్దామని అనుకుంటున్నా. నేను ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నా కదా, చూపిస్తున్నాను. ఇక్కడ వంట బండ మీద కూర్చొని నేను ఇలా చేస్తున్నాను. చెయ్యక తప్పుతుందా చెప్పండి? ఆడపిల్ల అన్నప్పుడు వంటకే ఎప్పుడు పరిమితం కదా, అట్లా అని వంటకే అని పరిమితం ఏం లేదు. అప్పుడప్పుడు ఆడపిల్ల అన్నింటిలో సలహాలు చెప్తుంది కదా, అందుకని కెమెరాని ఇటు సైడ్ పెట్టుకుంటా. మీడియం ఫ్లేమ్లో పెట్టిన ఏం మాట్లాడు. నేను ఒక లవ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. రియల్ లవ్ స్టోరీ, ఎవరిదో కాదు, నాకు తెలిసిన వాళ్ళ లవ్ స్టోరీయే. ఒక అమ్మాయి అంటే ఒక అబ్బాయిని బాగా ఇష్టపడుతుందంట. బాగా అంటే బాగా కాదు, ఒక అమ్మాయి చాలా నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉండే ఆ అమ్మాయి ఎప్పుడు హ్యాపీగా ఉండి కాలేజ్కి వెళ్తుండేనంట. కాలేజ్కి నవ్వుతూ ఈ అమ్మాయికి లవ్ అనేదే తెలియకపోతుండేనంట. లవ్ అంటే ఏంది, లవ్ ట్రాక్ అంటే ఏంది, అది అసలు తెలియదంట. లవ్ ట్రాక్ అని నేను అంటలేను, ఎలా ప్రేమించాలి ఏంది అమ్మాయికి తెలియదంట. ఎప్పుడు వాళ్ళ డాడీ ఆమె వాళ్ళ తమ్ముడు వాళ్ళు 4 మెంబర్స్ అంట, ఎప్పుడు హ్యాపీగా ఉంటుండేనంట వాళ్ళు. అయితే ఈ అమ్మాయి లైఫ్లోకి ఒక అబ్బాయి వచ్చాడంట. ఈ అమ్మాయికి అసలు తెలియదు కదా, అంటే కొంచెము ఏం అవగాహన లేని అమ్మాయిలు కొంతమంది ఉంటారు కదా, అసలు చిన్నప్పటి నుండి కొంచెం తెలియని వాళ్ళు కొంచెం ఉంటారు కదా, అలా ఆ అమ్మాయి ఉండే అబ్బాయికి కాలేజ్ కాడ ఒక అబ్బాయి పరిచయం అయ్యిందంట. అమ్మాయికి చాలా పరిచయం అయ్యి, నువ్వు అంటే నాకు ఇష్టము, నిన్ను వదిలి నేను ఉండలేను అంటే ఫస్ట్ ఒక 3 months వరకు ఆ అమ్మాయితోటి బాగా మాట్లాడే అబ్బాయి అంట. ఇతను ఎలా అంటే ఒక ఫ్రెండ్ టైప్గా అలా మాట్లాడుతుండేనంట ఆ అమ్మాయితోటి ఒక ఫ్రెండ్ టైప్గా అట్లా మాట్లాడుతుంటే ఈ అమ్మాయి కూడా ఓకే చలో బాగానే ఉన్నాడు కదా ఓకే అని మాట్లాడిందంట. అంతేగాని లవ్ గివ్ అని ఆ అమ్మాయికి కూడా తెలియదు. కానీ కొన్ని రోజుల తర్వాతకి, ఒక 1 year తర్వాతకి ఆ అబ్బాయి ఉండి సడన్లీ ఆ అమ్మాయికి ప్రపోజ్ అనేది చేసేసాడంట. ప్రపోజ్ అనేది చేసిండంట. నేను ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నా కదా, అందులో టమాటా పేస్ట్ అయితే ప్రపోజ్ అనేది చేసేస్తే ఈ అమ్మాయి కూడా ఎస్ నో అని ఏం చెప్పలేదంట. ప్రపోజ్ చేయలేదంట. అతను ఏం క్వశ్చన్ వేసిండంట, క్వశ్చన్ ఏం వేయలేడు. ఏం అడిగిండంట, నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడిగిండంట. అస్సలు నువ్వు ప్రపోజ్ చేయలేడంట అబ్బాయి. నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అన్నాడంట. నిన్ను లైఫ్ లాంగ్ నేను మంచిగా చూసుకుంటా, నేను అస్సలు నిన్ను ఎందులో లోటు రాకుండా చూసుకుంటా, నువ్వు నన్ను పెళ్ళి చేసుకో అని చెప్పాడంట ఆ అబ్బాయి. అయితే ఆ అమ్మాయి ఏం చెప్పలేదంట, ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ కావాలో ఆ అమ్మాయికి అస్సలు అర్థం కాలేదంట. అర్థం కానప్పుడు నేను చెప్తాలే నీకు అని అన్నదంట. ఈ అమ్మాయి కూడా అతనికి ప్రపోజ్ చేయలేదంట. అయితే ఇలానే వీళ్ళు ఇలా క్వశ్చన్ వేయంగానే ఆ అమ్మాయికి సడన్లీ వేరే అబ్బాయితోటి అదే ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది కదా, అది ఫిక్స్ అయిపోయిందంట. వేరే అబ్బాయితోటి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయితే ఈ అమ్మాయి నుండి ఆ అమ్మాయిని చేసుకోనికే మరి ఎవరో రాలేరు, ఒక రిచ్ పీపుల్ ఉన్న అబ్బాయే వచ్చాడు. మంచిగా ఒక రిచ్ పీపుల్ అంటే కొంచెము వీళ్ళు ఉన్నది మిడిల్ క్లాసు. ఆ అమ్మాయిని చేసుకోనికే బాగా ఈ అమ్మాయి కంట ఆ అబ్బాయి ఎక్కడనో మ్యారేజ్లో చూసి ఇష్టపడ్డాడంట ఈ అమ్మాయికి. అలా ఈ అమ్మాయి గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరకు వచ్చి, ఈ అమ్మాయి కొంచెం అందంగా ఉంటుంది కదా, అంటే మరి నాకన్నా అందంగా ఏమి ఉండదు కానీ, అయితేనేమో ఈ అమ్మాయి గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చి, నేను ఇట్లా మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, నేను మీరు ఒప్పుకుంటే నేను మీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాను, రూపాయి కట్నం లేకుండా మీ అమ్మాయిని నేను లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుంటాను అది అంటే, ఇక మా పేరెంట్స్ ఉండి ఇంకేముంది కట్నం వద్దంటుండు కదా, లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటా అంటుండు కదా, ఇంకేం కావాలి అనుకొని ఓకే చెప్పిండు. ఇక ఈ అమ్మాయికి ఏమో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అడగలేరు.
ఇక నీ మనసులో ఏముందమ్మా, నీకు నచ్చాడా లేదా అని సామాన్యంగా పేరెంట్స్ ఈయన్ని అడగరు చూడండి. నీకు నచ్చాడా లేదా అని కూడా అడగలేడు. అడగనప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంట, ఏం చెప్పలేదంట. వాళ్ళ ఎవరైతే ఈ అమ్మాయిని చూసుకొని వచ్చిరో వాళ్ళు వచ్చిరంట, రింగులు మార్చుకున్నారంట, బొట్టు పెట్టుకున్నారంట, వెళ్ళిపోయారు. పలానా డేట్కి మ్యారేజ్ అది ఇది అని ఫిక్స్ అయినంట. ఫిక్స్ అయితే ఈ అమ్మాయికి ఏం చెప్పాలో అర్థమైతలేదు. మైకంలోనే ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తుంది, ఈ అబ్బాయి గురించి ఇక్కడ సైడ్ చూడాలా, ఇక్కడ సైడ్ ఎక్కడ అర్థమైతలేదు. ఇక ఆ అమ్మాయి ఉండి ఏం చేసిందంటే ఏం అర్థం కాక సైలెంట్గా తన పని ఏదో తను చేసుకుంటుంది. అదే కాలేజ్కి వెళ్ళడం, సైలెంట్గా ఇంటికి వచ్చేయడం. అంటే తను ఒక అబ్బాయి తనని మ్యారేజ్ చేసుకుంటాడు అన్నా కదా, అదే కాలేజ్ ఫ్రెండ్. అబ్బాయి గురించి ఆలోచిస్తుంది కానీ అబ్బాయితో పాటు సినిమాలకి, రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళలేదంట. బుద్ధిగానే ఉందంట. ఏదో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఏమున్నా ఫోన్లో మాట్లాడేదంట. ఫోన్లో అయితే కంపల్సరీగా మాట్లాడేదంట. అయితే ఇక అబ్బాయి ఉండి ఉండి ఇక ఈ అమ్మాయి ఏం చెప్పాలి, నీకు ఇట్లా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందట కదా, నేనంటే నీకు ఇష్టం లేదా అని కొంచెం అడిగిండంట. ఏం సమాధానం ఇవ్వాలో అమ్మాయికి, ఆ అమ్మాయి ఉన్న ఏజ్కి ఏం సమాధానం ఇవ్వాలో అమ్మాయికి కొంచెం కూడా అర్థం కాలేదు. కానీ ఇక ఈ అబ్బాయి ఉండి నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటే నేను నిన్ను లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుంటా, ప్లీజ్ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో అని ఇక ఈ అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తే ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థమవుతలే. టీనేజ్ కదా, 18 years కదా, అలా అని అర్థం కాకపోతే ఇక ఏం చేయాలో అర్థం కాకపోతే ఇక అబ్బాయి నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తుంది కదా. ఇలా ఫైనల్ డిసిజన్ చెప్పు, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా లేవా, ఫైనల్గా చెప్తే లేకుంటే నేను సూసైడ్ చేసుకుంటా, నీ ఇష్టమిగా నీ పేరు రాసి నేను సూసైడ్ చేసుకుంటా అని అన్నాడు. ఇక అమ్మాయి కొంచెం నా వల్ల నేను అన్ని ఇష్టపడుతున్నాడు కదా, నేనెందుకు ఈయనను వద్దనుకోవాలని ఇలా ఆలోచించి కాలేజ్కి ఆ అమ్మాయి ఆ అబ్బాయితోటి మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఫుల్ సపోర్టింగ్, మస్తు సపోర్టింగ్ ఉండే. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అందరూ ఫ్రెండ్స్లో ఎవరైనా నన్ను లవ్ మ్యారేజ్ అన్నప్పుడు ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ అదర్స్ అందరూ సపోర్టింగ్ బాగుండే కదా, అలా సపోర్ట్ ఉండే ఆ అమ్మాయికి. అలా సపోర్ట్ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు కదా, అమ్మాయి ఎక్కడ పోయింది, పిఎస్లో పోయి కంప్లైంట్ ఇచ్చారు. మా డాటర్ ఈజ్ మిస్సింగ్, ఎక్కడుందో కనుక్కొని చెప్పండి అని అన్నాడు. ఇంకా కనుక్కొని చెప్పమంటే పోలీసు వాళ్ళు అక్కడిక్కడ బాగా వెతికారు. ఒక 2 days ఆ అమ్మాయి గురించి బాగా ఎంతగా వెతికారంటే ఈ అమ్మాయి ఎక్కడుంది దొరుకుతలేదు అంటే చాలా అసలు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారట, అమ్మాయి ఇలా లవ్ ట్రాక్ అనేది లేదు, ఆ అమ్మాయికి ఎవరో కిడ్నాప్ చేసిర్రు, ఆ అమ్మాయి కిడ్నాపే అయ్యింది, లవ్ అనేదే ట్రాక్లో లేదు, మా డాటర్ అలాంటిది కాదు. ఇక సామాన్యంగా ఎవరికైనా ఉంటుంది కదండి అలా ఉన్నప్పుడు ఆ అమ్మాయి డైరెక్ట్ వీళ్ళే ఇప్పుడు అంటే ఈ అమ్మాయి అయితే ఎవరినైతే ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను, ఇక వాళ్ళ దగ్గరలో ఉన్న పిఎస్కి ఈ అమ్మాయి అబ్బాయి వెళ్ళి ఏం చెప్పాడు, మేమిద్దరం ఇట్లా ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాము, మా ఫ్యామిలీ వదర కానీ వాళ్ళ ఫ్యామిలీ వదరగా కానీ మాకు ఇష్యూస్ రావద్దు, మేము మా సొంత కాళ్ళ మీద మేము బతకాలనుకుంటున్నాం, ప్లీజ్ మాకు ఎవరు హెల్పింగ్ అనేది వద్దు అని ఈ అమ్మాయి అసలు పిఎస్లోనే ఈ అమ్మాయి డేర్గా మాట్లాడిందంట. అసలు అబ్బాయే మాట్లాడాడంట, డేర్గా మాట్లాడిందంట, నాకు ఇష్టం ఉంది నేనే చేసుకున్నా ఆ అబ్బాయిని అని. ఇష్టం ఉండనంటే ఇక పోలీసు వాళ్ళు కూడా ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి ఇలా మీ అమ్మాయి ఇక్కడ ఉంది, లవ్ మ్యారేజ్ చేసుకుంది, మీరు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళండి అని అంటే ఓకే అని చెప్పినంట. ఈ అమ్మాయి కొంచెం అప్పుడు స్లిమ్ ఉండే కదా, ఏజ్ ఉందో లేదా అని కొంచెం కన్ఫ్యూజ్ ఉండే. పోలీసు వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఈ అమ్మాయికి ఏజ్ ఉందో లేదో, వీడు చిన్న ఏజ్లోనే ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుండు అంటే ఈయనకి జైల్లో పెట్టాల్సిందే అని అప్పుడు కేసులు బాగుంటుండే కదా. అలా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పకపోతుండేనంట. కానీ ఇక వీళ్ళ పేరెంట్స్ ఉండి వీళ్ళు ఎక్కడైతే మిస్సింగ్ అయినారో వీళ్ళ ఏరియాస్కి తీసుకొచ్చి ఆ అమ్మాయికి
ఇలాంటిది రేపు ఇంకొక ఎపిసోడ్ నేను చెప్తాను. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కాకండి. ఈ స్పాట్ అనేది దీనిలో సగం భాగం రేపు చెప్తాను. ఓకేనా? అందరికీ బాయ్ 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 బాయ్.